మనం ఏ పాటి వారమైన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన జ్ఞాపకంలో మనల్ని ఉంచినందుకు గాను హృదయం అంతా కృతజ్ఞతతో నింపుకొని, అయ్యా నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమిస్తానయ్యా. నేనంటూ లేనప్పుడే యేసు నన్ను నీవు ఎరిగితివని తెలుసు. నేనంటూ లేనప్పుడే యేసు నన్ను నీవు ఎరిగితివని తెలుసు. నిన్ను నేను కోరక మునుపే నన్ను కోరి భూమిపై జన్మించి నా పాపము దూరము చేయుటకు నా బలము చాలదు అని ఎరిగి, నా పాపము దూరము చేయుటకు నా బలము చాలదు అని ఎరిగి, నా మదిలో నీ పేరు తలచి ఆనాడే నాకై మరణించి రక్షణ నీచితివి. ఉచితముగా కృపమూలముగా నీ మేలును ఏల మరతును. యేసు నిన్ను ప్రేమింతును. రక్షణ నీచితివి. ఉచితముగా కృపమూలముగా నీ మేలును ఏల మరతును. యేసు నిన్ను ప్రేమింతును. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును. ధ్యానపూర్వకముగా ప్రతి ఒక్కరము మన కళ్ళు మూసుకొని, అవును ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో జ్ఞాపకం చేసుకుంటారా? ఒక ఘోర పాపిలైన మన కొరకు తనను తాను రిక్కునిగా చేసుకొని ఆ ధవళ సింహాసనం వదిలిపెట్టి ఇదిగో మన కొరకు దీన శరీరుడై వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన శిక్షను భరించి మన సమాధానార్థమైన శిక్షనైనా మోస్తున్నాడు కదా. అయ్యా నిన్నే నేను ప్రేమిస్తానయ్యా. నాపై నీకంత ప్రేమ ఎందుకనో తెలిపెదవా దేవా. ఒకరోత హృదయుని కోసం అన్ని ఘోర శ్రమలను పొందితివా. నాపై
చెప్తారా? ప్రతి ఒక్కరు మీ కుడి హస్తం పైకెత్తి అయ్యా పూర్ణ హృదయముతో నా పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమింతును. మరొకసారి బిగ్గరగా చెప్తారా? పూర్ణ హృదయముతో, ఇంకా బిగ్గరగా సంకల్పం అయితే, ఇదే నీ నిశ్చయం అయితే